క్రిస్మస్ ఉంది, మనం ఉన్నాం. వచ్చే సంవత్సరం కూడా క్రిస్మస్ ఉంటుంది, మనం ఉంటామో లేదో తెలియదు. అందువల్ల ప్రతిసారి, ప్రతి సంవత్సరం, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మొదటగా దేవుణ్ణి స్తుతించాలి. మనిషి ఎప్పుడు కూడా పొంది ఉన్న మేలన్నీ మర్చిపోతా ఉంటాడు, సులభంగా మర్చిపోతా ఉంటాడు. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. బ్రతికి ఉన్నామంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చనిపోలేదు అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చనిపోతున్నారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. రోగాలు ఏవి లేవు, బాగానే ఉన్నాడు, తెల్లారి పడికి ఉండట్లేదు. నేను ఊరికి వచ్చేటప్పుడల్లా చూస్తాను, నేను ఫ్లెక్సీలు కొత్త వేస్తూ ఉంటారు, దండలు వేస్తూ ఉంటారు అందరికి. అరే వీడు తెలిసినాడే కదా, అరే ఏవో తెలిసినాడే కదా, బాగానే ఉన్నారు కదా అనుకుంటాం. కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం బాగోదు, వాళ్ళు మాత్రం బాగా నిండుకుండలాగా ఉంటారు. రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారే అంటే దేవుడు మన పట్ల తన ప్రేమను చూపించి మనల్ని సజీవంగా ఉంచాడు, మనల్ని బ్రతికించాడు. ఇది నెంబర్ 1, దేవుడు మన పట్ల చేసిన మొదటి మేలు. ఎవరైతే దేవుడు చేసిన మేలులు గుర్తు పెట్టుకొని ఆయన్ని స్తుతిస్తారో, ఇదేనండి జీవితంలో, భక్తి జీవితంలో సక్సెస్ కి మూలం ఏంటి అంటే, నాకు దేవుడు ఈ మేలు చేశాడు, నేను ఆయన్ని స్తుతించాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఇది ఒక్క సూత్రాన్ని ఎవరైతే జాగ్రత్తగా పాటిస్తారో వాళ్ళు బ్రహ్మాండంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. కొద్ది నిమిషాలు క్రిస్మస్ సందర్భానుసారమైన వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మొదటి పేజీలో యేసుక్రీస్తు జనన విధము ఎట్లా అనగా అని ఇక్కడ రాయబడిన విషయాలు మనకు తెలుసు. యేసు ప్రభు ఎలా జన్మించాడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మొదలవుతుంది. అలాగే మొదటిలో ఏముంటదంటే, యేసు యోసేపు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎలా దర్శించి ఆయన ఒప్పించి పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించాడు అనేది మొదటిగా ఉంటుంది. క్రిస్మస్ ఈజీగా మనం ఈరోజు అనుకుంటున్నంత ఈజీగా ఈ ఈవెంట్ జరగల. పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అవుతావు అని దేవుడు ఆమెకు చెప్తే ఆమెకు మైండ్ పోయింది. శుభవచనం అని అనగానే, శుభవచనం అంటే ఏమనుకుంటారు, ఓ కన్య దగ్గరకు దేవుడు వచ్చి, పెళ్లిగాని అబ్బాయి దగ్గరకు వచ్చి, పెళ్ళైందా రాలేదు కదా, నీ దగ్గరకు వచ్చి ప్రసాద్ నీకు పెళ్లి అయిపోద్ది, నీకు మంచి భార్య దొరికిద్ది, నీకు మంచి ఉద్యోగం దొరికిద్ది అని అంటే ఏమనుకుంటావు, శుభవచనమా కాదా? అలా చాలా శుభవచనం ఇది. అలా కాకుండా పెళ్లిగాని అమ్మాయి దగ్గరకు దేవుడు వచ్చి, దేవుడు దూత వచ్చి, అమ్మాయి నువ్వేం భయపడమాక, నువ్వు గర్భం ధరించి ఒక అబ్బాయిని కంటావు అని పెళ్లికి ముందే దేవుడు వచ్చి చెప్పాడు అనుకో, ఏమంటావు? ఇలా అంటా నీ ఇంట్లో కూడా చెప్పావు అనుకో, వాళ్ళు ఏమంటారు, సార్లమ్మ చేసిన ప్రార్థన అది కాదు అంటే. ఇప్పుడు ఎలాంటి జనరేషన్ వచ్చిందంటే, నిజంగా దేవుడు చెప్పాడంటే దేవుడు చెప్పాడా, వద్దని చెప్పు దేవుడికి, వద్దులేయా ఇంకేమన్నా చూసుకో, మాకు పరువు ఉంది, మాకు ఈ లోకంలో పరువు ప్రతిష్టలు ఉన్నాయి, మాకంటూ ఒక పేరు ఉంది, ఇవన్నీ పోతాయి, మా వద్దులే ఎవరినన్నా చూసుకోమని అంటారు అనరా. మరీ పొజిషన్ లో ప్రతి అమ్మాయి మిమ్మల్ని మీరు పెట్టుకోండి, ఒప్పుకుంటారా? దేవుడు వచ్చి, అమ్మా ఇది లోకానికి అది అభ్యంతరకరం, కానీ నా అంతటి నేనే ఇలా చేయాలనుకున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిద్ది, ఒప్పుకోమ్మా అంటే ఒప్పుకుంటావా? అందుకే క్రిస్మస్ క్యారెక్టర్లో మనం కనుక క్రిస్మస్ క్యారెక్టర్స్ అన్ని కూడా దేవుని మాటకు విధేయత చూపించినవే. యోసేపు కూడా ఓ మాట ఎవరు చెప్పారు యోసేపుకి? ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి గర్భవతి, ఎంగేజ్మెంట్ అయింది, గర్భవతి, ఇతనికి ఏం సంబంధం లేదు. అప్పుడు ఏమనుకుంటాడు మా పిల్లాడు? ఏమనుకుంటాడు? మంచిదే, ఏమైందిలే అంటారా? ఈ జనరేషన్ లో కూడా ఒప్పుకోవట్లేదు ఎవడు, ఎంత ఇష్టానుసారంగా జీవించి ఈ జనరేషన్ లో కూడా ఎవడు ఒప్పుకోవట్లా. కానీ యోసేపుని ఎవరు ఒప్పించారంటే దేవుడు. దేవుని మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని మాట ఉంటే అన్ని సవ్యంగా జరిగిపోతాయి. అది లేకపోతే
అది లేకపోతే ఏమవుద్ది? ప్రాబ్లం. నా వైపు చూడండి, అంత నా వైపు చూడండి. పాఠమేనా చదివేటప్పుడు పుస్తకం చూడండి. ఓకే. సో యోసేపు మరియకి మధ్య పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎవరు తీర్చారు ఈ ప్రాబ్లం? ఎవరు క్లియర్ చేశారు? దేవుడు. జీవితంలో, కుటుంబంలో సమస్యలు వస్తే మనం ఏం చేస్తాం? ఒక్కో రకంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. దేవుడు తలుచుకుంటే మూడో దశలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా లాభం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఆడిద్దరిని తీసుకొని ఎవరితో పని లేదు, ఇద్దరిని తీసుకెళ్ళి కోర్టులో పడేస్తాడు. నేను కుక్కలు తిరిగినట్టు తిరగాలి. వాళ్ళు చెప్పేదేదో ఇంట్లో పెద్దలు ఎప్పుడో చెప్పుంటారు స్టార్టింగ్ లోనే, కానీ వినరు. ప్రియమైన వాళ్ళరా, సరే ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక విషయం ఏమిటి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, దేవుని మాట కుటుంబాలను కడుతుంది. అవునా? జీవిత అనుభవ సాక్ష్యాలే గవి. యోసేపు మరియ ఈ కుటుంబాన్ని కట్టింది ఎవరు? దేవుడు. దేవుని యొక్క మాట. నా మాట మా వాడు వింటలేదండి. ఎందుకు వింటాడమ్మా నీ మాట? ఎందుకు వింటాడు? వింటున్నాడా? కొడుకు వింటున్నాడా? తల్లి మాట వింటున్నాడా? ఎరుడు. మా వాడు మా పెళ్ళైన దగ్గర నుండి మా తమ్ముడు మా మాట వింటలేదండి. పెళ్ళైన దగ్గర నుండి మా చెల్లెలు మా మాట వింటలేదండి. పెళ్ళయ్యాక అందరు ఆలోచనలు మారిపోతాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మారిపోతా ఉంటారు. అయితే ఒక్కొక్కరు చెబితే వింటారు. కానీ ఎవరైనా వినాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మాట ఏం చేస్తుందంటే మనిషిని ఒప్పిస్తుంది, మనిషిని నడిపిస్తుంది సత్య మార్గంలోనికి. యోసేపుకి ఏం చేయాలో అర్థం కాకుండా మౌనంగా ఉన్న టైంలో దేవుడు తన దూతను పంపించి చెప్పాడు, ఇది దైవ కార్యం, నువ్వు చేయాల్సిందే. అది మరి వెళ్ళి బతిలాడుకుందాయా యోసేపు? నమ్మయ్యా, నా మాట నమ్మయ్యా, ఇలా జరిగిందయ్యా ఉందా? దేవుని కార్యాలు, క్రీస్తు కార్యాలు. దేవుడి లోకానికి రావడానికి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేశాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని పంపించి వర్క్ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను తల్లిదండ్రులు పిల్లలు లేరు. అద్భుతాలు చాలా జరుపుకుంటూ వచ్చినాయి. ఆ కుటుంబంలో కూడా అద్భుతం జరిగింది. మరియ పరిశుద్ధాత్మలో గర్భవతి అయింది. ఈ సంగతి తెలిసి యోసేపు నాకేమొద్దులేరా బాబు అనుకొని ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. అద్భుత రీతిగా దేవుడు ఆయన జీవితంలో కూడా కార్యం జరిగించినప్పుడు ఆయన కూడా దేవుని మాటకి లోబడ్డాడు. ఈరోజు ఎక్కడ చూడండి, ఏ చర్చిల్లో ఆయన చూడండి, ప్రార్థనకి వెళ్ళేటువంటి ఒక గుంపును చూడండి, మెజారిటీ స్త్రీలే కనపడతారు, కానీ పురుషులు చాలా తక్కువ మంది కనపడతారు. ఏమని ఫీల్ అవుతారో తెలియదు. మనం మగవాళ్ళం కదా, మనం ప్రార్థనకు వెళ్ళడం ఏంటి, మనం చర్చిలో కూర్చోవడం ఏంటి, మనం మోకాళ్ళు వేయటం ఏంటి అనుకుంటారు చాలా మంది. ప్రియమైన వారలారా, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగుతుందని బైబిల్ చెప్తుంది. ఏ కుటుంబంలోనైతే పురుషుడు దేవుని మాటకు లోబడతాడో ఆ కుటుంబం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటది. ఒక పురుషుడుగా నువ్వు దారి తప్పిపోతే నీ కుటుంబాన్ని ఎవరు కడతాడు చెప్పండి? జాగ్రత్తగా యోసేపు లాగా ప్రతి పురుషుడు కూడా దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు యోసేపు కొంత మాటలు చెప్తారు, చెప్పే వాళ్ళు వచ్చి ఎదురా చేసుకునే అమ్మాయి ఎట్లాంటగా, ఈ అమ్మాయి ఎట్లాంటగా, అమ్మాయి ఎట్లాంటగా అన్నప్పుడు యోసేపుకి ఎలాంటి ఫీలింగ్ కలిగిద్ది? కాబట్టి ఎవరన్నా దగ్గర చేసుకుంటారా? యోసేపుకి ఏవేవో ఆప్షన్స్ ఉన్నాయి, అయినా అటన్నిటి వైపు వెళ్ళాలా. దేవుని దర్శనాన్ని పొంది దేవుని మాట ప్రకారం ముందుకెళ్ళాడు. నీ జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నీకు వచ్చినప్పుడు అక్కడ ఆగు. మనల్ని ఆగరు, మన తోకవలసిన కోతిలాగా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు వాదాలు గిదారు, అది ఇవన్నీ అవో. నేను ఒక సమస్య గురించి చెప్పట్లా, ఏ సమస్య అయినా, ఆర్థిక సమస్య రావచ్చు, వాట్ ఎవర్ ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించు, ప్రార్థన చేయి, దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన తప్ప అన్ని పనులు చేస్తాడు, అయితేనేమో దేవుడి లేదు అయిపోయింది లేండి అంటాడు. అవ్వకపోతే ఆడున్నాడండి దేవుడు. ఏం చేసావని నువ్వు? మనం పని చేయడం మొదలు పెడితే దేవుడు పని చేయడం ఆపేస్తాడు. ఆయన పని చేయడం మొదలు పెడితే కార్యాలన్నీ జరుగుతాయి. ఆయన పని చేయాలని మనం కోరుకోవాలి.
ఏదైనా సరే ఆయన పని చేస్తే ఆ పని ఆకుండా వెళ్ళిపోతుంది. యోసేపు జీవితంలో దేవుడు పని చేశాడు, దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఒక పొజిషన్లో నువ్వు ఉండాలి. అదేంటి అంటే దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకునే పొజిషన్లో ఉండాలి. ఎలాంటి పొజిషన్లో? దేవుడి చిత్తం నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో నువ్వు ఎలా నడవాలో నీకు తెలియాలి. ఎవరు చెప్తారు? పొద్దుగులు అమ్మ వచ్చి అనుకోండి, ఇట్ట కాదు రాసిన్నాడా, ఇట్ట కాదురా పెద్దవాడా, అమ్మ ఇట్ట కాదమ్మా అని తల్లి లేదా తండ్రి చెప్తారా? అన్ని సందర్భాల్లో చెప్పు. ఇండిపెండెంట్ గా నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు అంటే ఆ టైంకి దేవుడు నీకు మైండ్ ఇస్తాడు, నడిపింపిస్తాడు. ఇలా చేయి, ఇలా చేయమాట, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడమాట. యోసేపుకి ఒక గైడ్ లైన్స్, ఒక గైడెన్స్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిచ్చారు? దేవుడు తన దూత ద్వారా ఇచ్చాడు. అది నీ జీవితంలో నువ్వు గైడ్ లైన్స్ ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే, ఎక్కడి నుండి? ఎవరి మాటలు? రకరకాలైన ఎన్ని చెవులో పెట్టుకొని పాడు చేసుకుంటా ఉంటారు. మైండ్ పాడైపోయింది, చాలా బద్దలైపోతా ఉంటుంది. రోగాలు అందుకే విపరీతంగా వచ్చేస్తున్నాయి. అన్ని మైండ్లో పెట్టుకుంటే మైండ్ ఎంత ఉంది? గుండె ఎంత ఉంటుంది? గుండె ఎంత ఉంటుందమ్మా? ఎంత ఎంత మనం అంతా అయినా దీని కింద ఎంత మనం ఆ గుండె ఇంతే. అంత గుండెని ఎందుకు అంత ఒత్తిడి గురి చేస్తావు? పనికిమాలి అన్ని పెట్టి. అది ఒక్కసారి సెలవు తీసుకుంది అనుకో, క్రిస్మస్ తీసుకున్నట్టు, ఒక నిమిషం తీసుకున్నా తేడా వచ్చినట్టే. అనా కాదా? అనవసరమైన అన్ని మీద పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవాలి. ఎవరి మాట మనం వినాలి. మన జీవితంలో ప్రతి పరిస్థితికి మనకి గైడ్ లైన్స్ ఏంటి అంటే బైబిల్, అట్లీస్ట్ ఈ చిన్న బుక్, కొత్త నిబంధన. పర్ఫెక్ట్గా చదివారా? పర్ఫెక్ట్గా ఎన్నేళ్ళు అవుతుంది ప్రార్థనకి వెళ్ళబట్టి? ఎన్నేళ్ళు అవుతుంది ఈ బైబిల్ నీ దగ్గర ఉండబట్టి? ఎన్నిసార్లు చదివావు? ఎంత తెలుసుకున్నావు? ఎంత పాటిస్తున్నావు? ఇది ఒక్కటే ప్రాముఖ్యం. ఇది మన దగ్గర ఎప్పటి నుండి ఉంది? చిన్నప్పటి నుండి లేదా? చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా. ఊరకనే ఎత్తున్నారుగా, ఏడబడితే అడిసిరేస్తాం కూడా అవసరం లేదు. దీన్ని మనం చదువుతున్నామా శ్రద్ధగా? ఎందుకంటే ఇది మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక గైడ్, ఇది ఒక దిక్సూచి. మనకి ఇది పెద్ద బాల శిక్ష అన్నమాట. ఇది మనకి నేర్పిస్తుంది, ఇది మనల్ని నడిపిస్తుంది. దీంట్లో ఉన్నదాని ప్రకారం మనం నడవాలంటే దీంట్లో ఉన్నదాని ప్రకారం దీంట్లో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే చదవాలి, వినాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. దేవుని చిత్తము చేయాలి. యోసేపు ఎవరు ఇష్టం చేశాడు? ఆయన ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడు యోసేపు? యోసేపు మరీకి ఇట్లా అయింది కదా, ఏమనుకున్నాడు? మరీ గురించి ఏమనుకున్నాడు? అసలు ఫస్ట్ తెలియగానే, మ్యాటర్ తెలియగానే ఏమనుకున్నాడు? కలవరపడి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఏంది ఆ నిర్ణయం? ఆ నిర్ణయం ఏంది? అదే చదవకపోతే అంతే ఉంటుంది. అనుకున్నాడు పబ్లిక్ గా వద్దు, ప్రైవేట్. ఇంకా అయిపోయింది, ఆ అమ్మాయి బాధ అమ్మాయి పెడితే నా బాధ నేను పడతా అని అనుకున్నాడు. పబ్లిక్ గా వద్దు, రహస్యముగా విడిచిపెట్టేస్తాం. అయిపోయింది, ఆ అమ్మాయి దారి అమ్మాయిది, నా దారి నాది అని అనుకున్నాడు. ఓ డెసిషన్ తీసుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన నడిపించాడు, సత్య మార్గంలోనికి నడిపించాడు. అద్భుతంగా దేవుడు వారి కుటుంబాలని కట్టాడు. మనం కూడా మన ఇష్టాలు చేయకూడదు. యోసేపు తన ఇష్టం చేశాడా? చేయలా. మరియు కూడా అమ్మా నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు, యేసు ప్రభు నీ గర్భంలో పడతాడు అని అంటే అప్పుడు ఏమన్నది? చివరిగా అన్నమాట ఏంటి? ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ చిత్తమే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏందయ్యా బుక్కుని ఇంతలా మాట చెప్పావు? మరి ఇంట్లో అమ్మకు చెప్పాలా, నాన్నకు చెప్పాలా, అన్నకు చెప్పాలా, అక్కకు చెప్పాలా? అందరికి చెప్పొద్దు. మరి ఇట్లాంటి ఏమి చెప్పాలా లేదా? చూద్దావా?
దేవుడు చెప్తే తర్వాత అమ్మకి నాన్నకి వీళ్ళకి వాళ్ళకి అన్ని చెప్పి అప్పుడు డెసిషన్ తీసుకుంటావా? ఇప్పుడు మాత్రం అడ్డంగానే తలకాయ చెప్తారు. అప్పుడు మాత్రం దేవుడికి ఏం తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు. ఈ బైబిల్లో ఇంతే బైబిల్ ఉంటుంది, బైబిల్లో అంతే ఉంటుంది. మనం చేయాల్సింది చేసుకుంటూ పోవాలి, అంతే కదా. అన్నా కదా. మా చర్చి దగ్గరికి వెళ్తే ఫ్లోరింగ్ వేస్తున్నారంటే నేను కూడా వెళ్ళాను పాస్టర్ గారు అక్కడ తోడికి వెళ్తే అక్కడున్న మేస్త్రి, ఇది చర్చి కదా, ఇప్పుడు ఈ చర్చిలో నీళ్లు పోస్తే వాటం నీళ్ళు ఎట్టుపోతాయి చెప్పండి, జనరల్గా ఎట్టుపోవాలి, అటు మూల కన్నా పోవాలి, ఇటు మూల కన్నా పోవాలి. ఆయన అంటాడు నీళ్ళు మొత్తం అటు పోసి నీళ్ళని ఇటు పోవాలంటాడు. మొత్తం అంటే ఇటు పోవాలి, ఇటు పోయి మళ్ళీ వెనక్కిపోతాయంట, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటు చుడి తిరిగి ఆ మూలకు వస్తాయంట. 7 నుంచి ఆడికి 2 అడుగులు పైపు పెడితే ఆ కాలంలోనే పడతాయి. కానీ అంటే ఇటు తిరిగి వచ్చి వెనక్కి వెళ్ళి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు వచ్చి అటు ముందుకు పోయిద్దా. ఏంటనంటే పెద్దలు చెప్పారండి, శాస్త్రం ఇదేనండి, చెప్పాలండి, మా బాధ్యత అండి. ఏం శాస్త్రం? ఆడబడి నీళ్ళు ఆడిపోవటానికి ఓ శాస్త్రం కావాలా? మనల్ని ఏం చెప్తారంటే అమ్మమ్మ సిద్ధాంత చెప్పింది మనం చేయాలి కానీ, సిద్ధాంత చెప్పింది మనం చేయాలి కానీ ఇవన్నీ చేస్తారా? నేను చెప్పానయ్యా, డబ్బులు తీసుకొని పని చేస్తున్నావు కదా, అరవకుండా చెప్పింది. డబ్బులు మాయి, బిల్డింగ్ మాది, చెప్పేది మేము. అరే అక్కడి నుంచి అక్కడికి చిన్న మొక్కెత్తే పోయేదానికి ఇడి తెప్పాలా అంటే శాస్త్రం ప్రకారం నీళ్ళు ఇడి తిరిగిపోవాలి. మన శాస్త్రం ప్రకారం ఇటు పోవాలిగా. చంద్రబాబులో నీళ్ళన్నీ ఇటు తిరిగిపోతున్నాయా? మరి వాడు పోయి ఇటు తిప్పాడా? మనుషులు సందర్భానుసారంగా వాళ్ళకి నచ్చినట్లు జీవిస్తారు. అందువల్లే జీవితంలో సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితులు. కొన్నిసార్లు నీ సొంత నిర్ణయాలు నీకు బాధలు కలిగి చేస్తాయి. కొన్నిసార్లు నీ నిర్ణయాల్లో ఎవరిదో ప్రమేయం ఉంటుంది, అది నీకు బాధను కలిగిస్తుంది. కానీ దేవుని నిర్ణయానికి నువ్వు తల వంచితే అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మరీ అంత సింపుల్ గా తల ఉంచిందండి. ఏ ఆడపిల్ల కూడా ఈ సాహసం చేయదు. సరే ప్రభా నీ ఇష్టం అని వేసింది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, భర్త ఇతను ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇతను చేసుకుంటాడో లేదో ఎన్ని ఆలోచించాలి అమ్మాయి. ఆలోచించకుండా దేవుని మాట చొప్పున, అది యోసేపు కూడా ఇక్కడ అనేవాళ్ళు అంటారుగా, తర్వాత 4 రోజులు అయిపోయిన తర్వాత అంటారుగా, తెలిసిందనుకో. కొంతమందికి సీక్రెట్గా ఇంట్లో వాళ్ళు తెలుస్తాయి ఫస్ట్ ఇట్లాంటి విషయాలు. ఏంటంటే వాళ్ళని యోసేపు చేసుకున్నాడే, ఆ అమ్మాయి అంటే గర్భవతి, ఇతను వేసుకున్నాడు అనుకోండి, వేరేగా అనుకోండి, తర్వాత అయినా అంటారుగా, అనా కదా. అయితే దేవుని మాటకు అతను లోబట్టడం వల్ల అందరికి అలాంటి అనుమానం ఏమి రాల. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే మరియా దేవుని మాటకి లోబడింది, యోసేపు దేవుని మాటకి లోబడ్డాడు. నువ్వెవరి మాటకి లోబడతావు? నీ మాటే అహం బ్రహ్మం అంటారు. అంటే నేనే దేవుణ్ణి, నేను ఏదనుకుంటే అదే, నా ఇష్టమే ఫైనల్, నా నిర్ణయమే ఫైనల్, లేకపోతే ఇంకోటి సోర్స్ ఏమో. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన నిర్ణయాలు ఇప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి, బైబిల్కి అనుకూలంగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారం ఉంటే మేలు జరుగుతున్నాయి. యోసేపు మరియా వాళ్ళు పుట్టి చనిపోయి దాదాపు 2000 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఈరోజు వాస్తవం చెప్పాలంటే క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మాట్లాడుకునే క్యారెక్టర్లు వీళ్ళే. మరియా, యోసేపు, గొర్రెల కాపర్లు, జ్ఞానులు. ఎందుకని అంటే వారు చేసిన పని అలాంటిది. వారు దేవునికి అలా తాము సరెండర్ చేసుకున్నారు. నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం ప్రభువా. పరిస్థితులు ఏం ఆలోచించాల వీళ్ళిద్దరు. ఆలోచించేయండి, మనం అలాగా దేవుని మాటకు లోబడుతున్నామా? వాళ్ళు అలా దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి ఆమె గర్భాన, కన్య గర్భాన రక్షకుడు జన్మించాడు. ఆయన అలా దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు జీవిత చరిత్రలో యోసేపు అనే పేరు నిలబడింది. వాస్తవంగా యేసుక్రీస్తుకి ఏమవుతాడు యోసేపు? ఏమవుతాడా? యేసుక్రీస్తుకి యోసేపు ఏమవుతాడు? ఆలోచిస్తున్నా, చిన్న పెట్టారా? అంటే ఏమవుతాడు?
తల్లి తండ్రా తండ్రి అవుతాడా అవుతాడా? అక్క అవ్వడు అని చెప్తుంది. ఆంటీ అవుతాడా? అవుతాడా? యోసేపుకు పుట్టాడా? మరి ఎట తండ్రి అవుతాడు? వరుస కాదు నేను అడిగింది, ఏమవుతాడు? మామూలుగా సంబంధం ఏమి లేదు ఇక్కడ. లోకం అనుకోవటానికి మాత్రమే కానీ ఒరిజినల్ గా యేసు జన్మకి యోసేపుకి ఏ సంబంధం లేదు. కానీ క్రిస్మస్ చరిత్రలో యోసేపు అనే ఒక క్యారెక్టర్ని, యోసేపు అనేటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. దేవుని మాటకు అతను లోబడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే ఒకే ఒక ప్రిన్సిపల్, అదేంటంటే సింపుల్ గా సైలెంట్ గా తల ఉంచుకొని నీ ఇష్టం ప్రభు అని అనాలి. ఇష్టం ఏదన్నా వచ్చిందనుకో సింపుల్ గా తల ఉంచుకొని సర్లేయ్యా నీ ఇష్టం వేలయ్యా అని అన్నదనుకో గొడవ వచ్చిందా? సర్లే నువ్వు చెప్పింది రీజన్ న్యాయమే కాబట్టి సరే నువ్వు చెప్పిందే కరెక్టేలే, అలానే ఉందాంలే, అలానే చేద్దాంలే అని ఏదో కూడా అన్నాడు అనుకో, ఏమైనా సమస్య ఉంటుందా? ఈరోజు ప్రాబ్లం ఏంటి అంటే ఎవడి మాట ఎవడి ఇంట్లా, ఎవరు చెప్పినా వింట్లా, పెద్దలు చెప్పినా మేము వినం, సేవకులు చెప్పినా వినే పరిస్థితి కాదు. ఎవరు చెప్పినా మేము విన్నాం. ఎవరు చెప్తే వింటారు? ఆలోచించేయండి. వింటే ఆశీర్వాదం, వింటే ఆశీర్వాదం. వినాలి. వీళ్ళందరూ దేవుని మాట విన్నారు. గొర్రెల కాపరుల దగ్గర దేవదూత వచ్చాడు. ఏం చెప్పాడు? దావీదు పట్టణంలో రక్షకుడు మీకోసం పుట్టున్నాడు. ఏ టైం అది? గొర్రెల కాపరులకి దేవదూత చెప్పినప్పుడు ఏ టైం అంటే టైం అడగట్లా, 2, 3 అది పగల, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా? ఇప్పుడు రాత్రి గొర్రెలు కాసుకోవడానికి గొర్రెల కాపర్లు ఎంత ఎఫర్ట్ పెడతారో తెలుసా? ఆ గొర్రెలు కాపాడుకోవడం కోసం దానికి జాగ్రత్తగా ఒక మందకి ఒక కంచె ఏర్పాటు చేసి మంటలేసి వాళ్ళు మెలకుగా ఉండి కర్రలు పట్టుకొని ఎప్పుడు ఏది వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ధైర్యంగా చాలా ప్రిపరేషన్ గా ఉంటారు. అలాగా ఉన్నటువంటి వారు వాళ్ళంతా ప్రయాసపడే దేనికోసం? ఆ గొర్రెల కోసమే కదా. వచ్చి ఒక మాట చెప్పగానే అర్ధరాత్రి, అది వల్ల అర్ధరాత్రి వేళ దేవదూత వచ్చి ఇదిగో రక్షకుడు మీ కోసం పుట్టాడు, వెళ్ళి చూడండి, ఆ పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు అనగానే విన్నారా? విన్నారా? లేదా? ఎంత ఇమ్మీడియట్ గా విన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మందను కాచుకుంటూ ఉన్నారు. చెప్పిన వెంటనే బైబిల్ చెప్తుంది కదా, వెంటనే ఆ గొర్రెలన్నిటినీ విడిచిపెట్టి ముందెళ్ళి రక్షకుణ్ణి చూశారు. వదిలిపెడతామా? వాళ్ళకి జీవనాధారం అదే కదా, అనా కాదా? దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇది వదిలిపెట్టాను అని ఎవడన్నా అన్నాడు అనుకో, నాకు దేవుడు చెప్పాడండి అందుకే నేను ఇది వదిలిపెట్టి ఈ మార్గంలో నేను వెళ్తున్నాను అని ఎవరన్నా అన్నారు అనుకో, ఫస్ట్ మనం ఏమనుకుంటాం? వాళ్ళని ఏమనుకుంటాం? ఆయనకి దేవుడు అంట చెప్పాడంట, పని చేయడానికి వాళ్ళు బతుకం అయ్యి చదువు సంధ్యలు రాక, ఉద్యోగాలు ఏమి రాక, అనా కదా? నన్ను ఎవరు అట్లా అన్నా ఇంతవరకు. మరి మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కనపడితే ఏం చేస్తున్నారు అంటే ఇట్లా చేస్తున్నారు అంటే, అవునా చదువుకున్నావు కదరా, బాగానే బాగా చదువుకున్నావు కదా, బాగా ఉద్యోగం వచ్చిందిగా, మంచిదే, ఇలా ఎందుకబ్బా? అదే చదువుకోకపోతే, ఒకవేళ సరిగా చదవకపోతే దేవుడు పిలిచినా కానీ ఏమంటారు? వీడికి ఏమి లేవు కాబట్టి ఆప్షను, ఇది ఒక ఆప్షన్ అయి ఉంటుందిలే. కొంతమంది మరి ఈరోజు అలానే తయారైపోయారు. రిటైర్డ్ అయిపోగానే సంచి వచ్చేస్తుంది, అప్పుడు దాకా భక్తి ఉండదు. ఒక 2-3 నెలల్లో రిటైర్డ్ అవుతా ఉండగానే అప్పటే పాస్టర్ గారుగా మారిపోవాలని ఆలోచన వచ్చింది. ఈ రిటైర్డ్ అయిన డబ్బులు ఎవరికి ఇచ్చే పని ఉండదుగా, ఒక చర్చి కడితే సరిపోతుందిగా, ఇంకా అందరు డబ్బులే మంది దగ్గరకు వచ్చేస్తాయిగా. ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి. దేవుడు మాట్లాడితే గొర్రెలనైనా వారు విడిచిపెట్టి ఒక గొప్ప దృశ్యాన్ని వాళ్ళ జీవితంలో ఎప్పుడు రాదు. ఆ దృశ్యాన్ని చూశారు. ఒకవేళ దేవుడు నీతో చెప్పినప్పుడు నువ్వు ఆ మాటకు లోబడేటప్పుడు కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, అనగా కొన్ని వదిలిపెట్టాలి. మనకేమో ఈ వదిలిపెట్టడం కష్టంగా ఉంటుంది. కష్టం అన కదా, చాలా కష్టం.
కొంతమందికి చెప్తా ఉంటే అన్యుల్లో నుండి మారుమనసు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే చెప్తే అమ్మా ఇది పరిస్థితి ఇయ్యనంటే కాదు కాదు, అన్ని ఫోటోల్లో ఆయన ఫోటో కూడా ఒకటి పెడతారు మధ్యలో. ఆయనకు కూడా దీపం, ఆయనకు కూడా కొవ్వొత్తి, ఆయనకు కూడా దీపారాధన, ఆయనకు కూడా దండ. చచ్చిపోలేదు కదా ఆయన దండ వేయడానికి. కాదు, ఇలా కాదు. యేసయ్య చెప్పాడు నేనే దేవుణ్ణి, నేనే దేవుడును. మరి ఏ దేవుడు లేడు, అదే కదా బైబిల్. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నేను కూడా ఒక వెలుగును అనలా, నేనే అంతే. నేనే మార్గం, ఎవరు లేదు. ఆ మాట అన్నా అనుకో ఇంకెట్టయితే కుదరదులే మన. ఏదో నలుగురిలో ఏం కూడా ఒకటైతే పర్లేదు. ఏమైనా విడిచిపెట్టండి అని అంటే విడిచిపెట్టండి అంటే కొంతమంది కూడా స్మూత్ యాంగ్లింగ్ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎలా స్మూత్గా చెప్పొచ్చుగా, మెత్తగా అయ్యా తప్పయ్యా సేమాకయ్యా సేమాకయ్యా తెలియదయ్యా, తెలియదా? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఎదుటివాడిని బాధ పెట్టకూడదు, అమ్మా నాన్నకు అన్నం పెట్టాలి, అత్తమామను బాగా చూసుకోవాలి, ఇంట్లో ఉన్న ఏమంటారు ఆడపడుచులా తోటి కోడలు వీళ్ళు తెలుసులే, ఆడపడుచుల ఇల్లు. ఈ ఆడపడుచులతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సడుగుళ్ళుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఐక్యంగా ఉండాలి. ఫ్యామిలీలో ఉన్న అన్ని రిలేషన్ చెప్తున్నా నేను, మీరే ఒకటే అబ్బాయి మంది అనుకోమాకండి. ఎవ్రీథింగ్ అందరూ అన్ని బాగుండాలి అనేటువంటి ఆలోచన కామనే కదా. ఇక దానికి ప్రత్యేకంగా చెప్పాలా? తెలిసిన మనిషి ఎందుకు చేయడాలా? తెలియదా? చేస్తున్నారా? మరి చేస్తున్నారా? చేయటంలా. తెలిసినా కూడా మనిషిని చేయడం అదే కదా బాధాకరమైంది. దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారం యోగ్యమైన కుటుంబాలను కట్టుకొని దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. కొంతమంది కష్టంగా ఉంటుంది. మరీ కష్టపడలా. మరీ కన్నా నీకేమన్నా పెద్ద పని చెప్పాడా దేవుడు? మరీ కన్నా ఏదన్నా పెద్ద బాంబు నీకేమన్నా పేల్చాడా దేవుడు? ఏం చెప్తున్నాడు దేవుడు? అమ్మా ఇది వదిలేయి, ఇది నీకు హానికరం కాబట్టి వదిలేయి. ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే ఏదైనా వదిలేస్తాం కానీ టీవీ వదిలేయమండి. మా వల్ల కావట్లేదు. ఏం వల్ల కావట్లా? సాయంత్రం కాగానే టైం కానీ ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంకి ఇది వచ్చింది. చాలా మందిలో ఉన్న ఒక వీక్నెస్ అంతే. అందరికీ వీక్నెస్లు ఉంటాయి. ఎంతసేపు చూస్తారు టీవీ? బాగా పిక్చర్లు ఉన్నారు అనుకోండి, ఎన్ని గంటలు చూస్తారు? ఎన్ని గంటలు? 1 గంట. ఇంకా పిచ్చుంటే 2 గంటలు, లేదు 3 గంటలు కదా. పిచ్చున్నాడుకు అక్కడ ఏముండవు, నాన్ స్టాప్. నాకు కూడా ఉండేది, నాకు కూడా టీవీ పిచ్చి ఉంది. ఒక్కోసారి ఈ పిచ్చి పలు రకాలుగా ఉంటుంది. కొంతమందికి సీరియల్ పిచ్చి, కొంతమందికి సినిమాలు పిచ్చి, ఇంకొకటికి ఆటల పిచ్చి, ఇంకొకటికి వార్తల పిచ్చి. ఇవి ఉంటాయి. బేసిక్గా ఏమైనా చూస్తే పర్లా. ఇక పిచ్చి ఇప్పుడు వార్తలు చూడటం తప్ప రైటా? రైటే కదా. ఇంకా అదే పని వార్తలు చూస్తా ఉంటుంటే అదే పిచ్చి, అది కూడా పిచ్చే. పొద్దున్న నేను సాయంత్రం రాత్రి ఒక అరగంటలో బులెటిన్స్ మొత్తం వస్తాయి, అది చూస్తే సరిపోద్ది. ఉంది కదా ఇంకా పొద్దు ఊరు అదే పని. ఆటలు ఆడుతూ ఉంటే చూస్తే తప్పే ఉంది. ఇంకా అదే పని పిచ్చి. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా మన లైఫ్ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది. పని చేయాల్సింది నీవు ఇంట్లో పని చేస్తావా? ఈ పిచ్చి పెట్టుకుంటే చేస్తారా? చాలాసార్లు చెప్పా. పాస్టర్ గారు నేను ఇద్దరం ఇంట్లోనే ఉంటే ఆమెతో చెప్తున్నాడు, అమ్మా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అమ్మ ఈరోజు అని అంటే అంటుంది, పాస్టర్ గారు మీరు 5:30 కల్లా రండి, 6:30 కల్లా వెళ్ళండి. 1 అవర్ 5:30 కల్లా రండి, 6:30 కల్లా వెళ్ళండి. షార్ప్ టైం ఎంతే ఇది. ఇంకా టైంలో ఏ మాత్రం కూడా తేడా లేదు. అంటే ఈయన అన్నాడు మంచి టైం మెయింటెన్స్. నేను 6:30 నుంచి ఇంకో చోట ఇంకోటి పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాడు. నేను 5:30 కావాలి, మనం ఇంకో చోటకి వెళ్ళాలి కదా, కొంచెం లేట్ అయిద్దిలే కానీ 6:30కి వస్తాం, 6:30 నుంచి 7:30 దాకా పెడదాం. మాస్టర్ గారు సరే అన్నాడు కానీ సరే అంటున్నా. కుదరదండి అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? కుటుంబంలో ఏమన్నా మిస్ అవుతారా? ఇవన్నంటే ఇవన్నీ ఏం కాదు, నాకు ఈ అలవాటు ఉందండి కొద్దిగా. నేను చెప్పాను పాస్టర్ గారికి ఇదంతా మరి విశ్వాస పరిస్థితి. మరి ఏం బాధ చేస్తున్నట్టు మనం? తప్పు వాళ్ళది కాదు, తప్పు వాళ్ళది కాదు. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరిది తప్పు? తల్లిదో తండ్రిదో అంటారు. మీ అమ్మ ఇట్ట పెంచింది అన్న, అయ్యట పెంచాడు అంట.
సంఘంలో విశ్వాసులు అలా ఉన్నప్పుడు కాపర్లు బాధ్యత తీసుకోవాలి. నా దగ్గరకు వస్తున్నారు, సంఘంలో ఉంటున్నారు, వీరిని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నానే, ఆమె ఇట్లా ఆయన ఇట్లా అని అది నీ చెవుడు పడినప్పుడు మొదట పగలాల్సిన గుండె సేవకుడిది. ఏం చేస్తున్నాం? భక్తి. ఏం ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళు ఏమి నడిపిస్తున్నాం? మొహమాటం ఏమి లేదు. నేను అందుకే చెప్తా ఉన్నా, పరలోకం దగ్గర నరకం దగ్గర మొహమాటం ఏం లేదు. ఉంటదా? పానీలే పాస్టర్ గారు భార్యగా, పాస్టర్ గారు భార్యలో పానీ పరలోకానికి ఉందా? ఆప్షన్ ఉందా? ఆడ ఉందా? ఎవరికి ఏం మినాయింపు లేదు. ఎవడి భక్తి వాడిదే, ఎవడి నీతి వాడిదే. యేసు రక్తంలో కడగబడితేనే. ఆప్షన్ ఏమి లేదు. అందుకే సేవకులు గట్టిగానే చెప్తారు. మన దగ్గర అంతే గట్టిగానే చెప్తారు. ఒక్కోసారి నీ గుండె పగిలిద్ది. మరి గట్టిగా చెప్తే గట్టిగా పగలదా? ఖచ్చితంగా చెప్తాం, ఇది రైట్, ఇదే రాంగ్, ఇలా చెయ్యాలి అని అంటే కొంతమంది నచ్చదు. అప్పు వీళ్ళకి వెళ్తే ఎట్లే చెప్తారు, ఇది మన వల్ల కాదు. యేసుప్రభు గారు కూడా కుర్రోడు వచ్చాడయ్యా, పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, ఏం చేయమంటాం? చెప్పాల్సిన ఏదో చిన్నప్పటి నుండి చేస్తున్నాం అండి. చాలా సీనియర్, చిన్నప్పటి నుండి చేస్తున్నాం. ఇవన్నీ సింపుల్ గా దేవుడు చెప్పాడు, చూశాడు. మరి ఏం చూసి చెప్పాడు? ఆయనకు అన్నీ తెలుసు కదా, దేవుడు కదా. వెంటనే అన్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి, నాకు కూడా నాకు ఇచ్చే కొంతమంది ఉంటారు. నేనే చేసింది ఎవరు? ఈ ఫ్యాన్ నాదే, ఈ టేబుల్ నాదే. నేను చాలా చర్చిల్లో చూస్తుంటాను, పెద్ద పెద్ద చర్చిలు పేరుకి. మరి బైబిల్లో 5వ పేజీ 6వ పేజీలో రాయబడి ఉంది, మీ ధర్మం ఎవడో తెలియకుండా ఉండాలి రా బాబు. ఆ 3 రెక్కల మీద ఫ్యాన్లు ఉండాల్సిందే, తలుపిస్తే తలుపు మీద పేరు ఉండాల్సిందే. ఈ గోడ కింద కట్టిస్తే ఈ గోడకు రాయాలేమో ఇది ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం అని. ఇంకా రాళ్ళు ఇస్తే ఏం చేయాలి? రాయికి రాయాలా? ఏమండి, దేవుడికి మనం దానం చేసేంత గొప్పలమా? అందుకే దావీదు అంటాడు, నీవు మాకు ఇచ్చిన దానిలో కొంత మేము నీకు ఇచ్చితివి అంటాడు. అంతే కదా? దేవుడు మనకి ఇచ్చాడు, దాంట్లో కొంత తిరిగి మరలా బిస్కెట్ ప్యాకెట్ నేను మీకు గునిపించాను, నాకు బిస్కెట్ ఇచ్చావు, నువ్వు గొప్ప నేను గొప్ప? ఎవరు గొప్ప? ఒక బిస్కెట్ ఇచ్చినాడు, నేనే బిస్కెట్ ఇచ్చాను అన్నాడు, ప్యాకెట్ కొనిపించినాడు. ఇంకెట్లా ఉంది సామెత? అలాగా ఉండకూడదు మనం, అర్థమవుతుందా? అలా ఉండకూడదు. దేవుని మాట ప్రకారం ఎంత ఉండాలి. దేవుడు చెప్పిన బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మాటకి లోబడాలి, అంతే. ఇంకా నోమర్ కష్టమైన నష్టమైన. ఆ కుర్రాడికి చెప్పాడు, నీ కలిగిందంతా అమ్మి నా అకౌంట్లో ఏమని చెప్పాలి ఆయన. ఇప్పుడు ఈ మధ్య ఇయే ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ పెట్టిన అకౌంట్లో ఎక్కువ అవుతుంది. సంఘంలో వాళ్ళు సంఘంలో ఇచ్చుకుంటారు, సంఘానికి అకౌంట్ ఉండొచ్చు, పాస్టర్ గారికి కూడా అకౌంట్ ఉండొచ్చు, తప్పేం కాదుగా. కానీ ఎక్కడ చూసినా కూడా చూడండి, అవుట్పుట్ అంతా ఫేస్బుక్లో యూట్యూబ్లో బ్రహ్మాండంగా మాట్లాడుతూనే ఉంటారు. కింద అకౌంట్ నెంబర్ మాత్రం తిరుగుతూ ఉంటుంది, అటు చివరి నుంచి ఇటు చివరి వెలుగుతూ ఉంటుంది. నేను ఒకటే చెప్తా, అకౌంట్ నెంబర్ కింద ఎవరిదైనా కనపడితే అది ఎంతలా బోధకుడు అయినా తీసి అవతల పడేయటమే. సార్ రాంగ్, అది బైబిల్కి విరుద్ధం. సేవకుడు అడగాలంటే సంఘాన్ని అడుగుతాడు, అడగాలి. అందరూ సంఘం అనుకోండి, రేకులు తెస్తున్నాం, స్లాబ్ వేస్తున్నాం, ఇది మంది, అందరం వేసుకుందా, మీకు ప్రేరేపించినంత ఇవ్వండి, ఇదే అన్నారు. అది కూడా కొన్ని చోట్ల పండగ పంచాయతీలు, పండగ పంచాయతీ అంటే అబ్బాయి మీ ఇంటికి ఒక 5,000 వేసుకో పండగకి, అడుకొచ్చి కావాలా, నువ్వు 5,000 వేసుకో. ఇంకా అందరూ ఇంకా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, పండగ పంచాయతీ కుటుంబానికి ఎంత. ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతులుగా. మన పద్ధతులన్నీ కూడా బైబిల్కి అనుకూలంగానే ఉండాలి, అంతే. బైబిల్ చెప్పినట్లుగా చేయాలి. కుర్రాడు చెప్పాడు, నీ కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? పేదలకు ఇచ్చి నన్ను వెంబడించండి. ఈరోజు వండారా? అందరూ వండారా? ఇంట్లో వండుకొని వచ్చారా? పులావ్, చికెన్ ఏదో ఉండుంటారుగా, వండారుగా. ఎంతమంది ఉండుంటారు? ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా ఉండుంటారు. అవసరమైతే ఆ పక్కన వాళ్ళు లేకపోతే ఎదురులకు ఒక గిన్నెకు కూడా ఎక్స్ట్రా కొద్దిగా ఆఫర్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫర్లు. వాళ్ళ పండగకి మనకి ఇస్తారు కాబట్టి మన పండగకి మన వాళ్ళకి ఇవ్వాలన్న. యేసయ్య ఏం చెప్పాడు? మీరు ఎప్పుడన్నా సంతుష్టిగా ఉన్నప్పుడు, మీరు ఎప్పుడన్నా విందు చేసుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాడు? పేదలను జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు మరలా తిరిగి మనకి ఎక్స్చేంజ్ చేయలేదు. వాళ్ళు నాకు గిన్నె ఇచ్చింది కదా, రేపు పోయినసారి రాజు నాకు గిన్నె పంపించింది, మళ్ళా గిన్నె పంపేయండి పోయేటప్పుడు అంటానికి వాళ్ళకి ఆప్షన్ లేదు, తిరిగి ఇవ్వలేరు.
ఇలాంటి స్పెషల్ టైమ్స్లో మనం ఏం చేయాలంటే మనకు తిరిగి ఇవ్వలేని వారికి ఒక ముద్ద పెట్టాలి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు మనం మొన్న తీసుకొని ఉంటాం. మనం చాలా మంది పండగ అంటే ఏంటంటే బట్టలు, నగలు, డబ్బులు. ఇంగిదే పండగ కదా, క్రిస్మస్ పండగ కాబట్టి. నేను పండగ కాబట్టి కొనుక్కోవాలా? ఏసయ్య పండగ కాబట్టి నువ్వు కొనుక్కోకపోతే నువ్వు లోపలికి రామాకమ్మ అని చెప్పాడా? మనం ఎన్ని క్రియేట్ చేసుకుంటున్నామో ఏంటి ప్రార్థనకు రావట్లేదంటే కొత్త బట్టలు లేవుగా. కొత్త బట్టలు నై పచ్చి పాత షర్టు, పాత ప్యాంట్. ఏమన్నా అవుతుందా? అడుగుతున్నారా? కొత్తది వేసుకొచ్చిందా? అమ్మ దీపిక కొత్త వేసుకొచ్చిందా అని సన్మానం చేద్దామా? ఉందా? దాంట్లో ఏమన్నా ఉందా? వేసుకోవడంలో తప్పేమి లేదు. చక్కగా మంచిది, మనకు సంతోషకరమైంది కాబట్టి మనం దీని అంతా ఆనందించాలి, సంతోషించాలి, ఉత్సాహంగా ఉండాలి. కానీ సంతోషం అంతా వీటిలో మనం వెతకూడదు. దేవుని మాట వినటంలో ఆశీర్వాదం ఉంది. క్రిస్మస్ ఆశీర్వాదం కావాలి. క్రిస్మస్ వరకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ లాగానే ఉంటుంది. సంతోషం ఉండాలి. క్రిస్మస్ సంతోషం ఎప్పుడు వస్తుంది? మరియకి, యోసేపుకి, గొర్రెల కాపర్లకి, జ్ఞానులకి, వీళ్ళందరికీ ఆయన మాట విన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ కుర్రాడు గురించి తెలుసు కదా, ఆయన ముగిస్తా. ఆ కుర్రాడు గురించి ఆయన చెప్పాడు, అన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే ఈయనకు డబ్బులు ఎక్కువ కాబట్టి బాధేసింది. ఇన్ని డబ్బులు వదిలిపెట్టి నేను దేవుణ్ణి వెంబడించాలా? ఎంత సిల్లీగా ఆలోచిస్తుంటాం తెలుసా మనం కొన్నిసార్లు. అమ్మో అమ్మో దేవుడికి ఏది ఇంతమంది ఉండగా నేనే దొరికాను దేవుడికి, ఎంతమంది ఉండగా నా పిల్లోడు దొరికాడా దేవుడికి, ఎంతమంది ఉండగా దేవుడు నన్నే కోరుకున్నాడా, ఇంతమంది ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే దేవుడు నన్నే ఉద్యోగం వదిలిపెట్టి రమ్మనాలా? లోకంలో ఒక్కసారి అలా బయటకు అడిగేస్తే ఎంతమంది ఎంత గొప్ప ఎంత ప్రయాసపడి పరిచయం చేస్తుంటారో తెలుసా? మనం బయటకు వెళ్తా ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంటుంది నాకే. ఎంత హార్ట్ ఏరియాల్లో కూడా ఎంత బలంగా దృఢంగా నిలబడి పనిచేస్తూ ఉంటాడు. ఊరిక నేను ఛత్తీస్గఢ్ అక్కడికి వెళ్ళినప్పుడు సాయంత్రం అయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే మా ఫోన్లో ఆగిపోయింది పనిచేయ. అక్కడ ఏందో 2 తప్ప ఇంకే సిమ్లు పనిచేయవట, మాకు తెలియదు ఆ సంగతి. ఆడికి పోతే ఏం పనిచేయదు. సర్లే లోకల్లో అక్కడ వాళ్ళతో మాట్లాడాలి అంటే వేరే సిమ్ వేసుకొని అటు వెళ్ళి 2 అడుగులు అలా మన ఇంటి దగ్గర అక్కడ నడుచుకుంటా ఫోన్ మాట్లాడతాం కదా, అట్లా మాట్లాడుకుందామని పోతుంటే ఆయన వస్తాడు. అయ్యా అక్కడికి ఫోన్ మాట్లాడాలి, నా మాట్లాడాడు ఆయన వద్దులే. ఫోన్ మాట్లాడడం రోడ్డు మీద కూడా బాగూడదా? ఏడు నుంచి ఆ రోడ్డు మీద అంత దూరం కూడా బాగూడదా? ఈ టైంలో సాయంత్రం 5, 6 అయింది, ఈ టైంలో బాగూడదు అయ్యా. పోలీసులు ఏమో మావోయిస్టులు అనుకుంటారు, మావోయిస్టులు ఏమో ఈడెవడో వేరేగా ఉన్నాడు, ఈడెవడో తేడా ఉన్నాడు, కొత్త వాళ్ళు ఆడు అనుకుంటాడు. ఎవడు కలుస్తాడు, ఎవడు బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే అయ్యా సరే మనం వెళ్ళేది ప్రార్థనకి వెళ్ళే కానీ అంత ఓపెన్ గట్ట అవసరం అలా బ్యాగుల్లో పెట్టి కారులో పెట్టి చిన్న ఆడికి వెళ్ళే అది ఇప్పుడు దీపతి ఏమన్నా అయిద్దా? ఆ ప్రార్థనకు అలవాటు ఏంటంటే శుభ్రంగా బైబిల్ పట్టుకొని పోయి అలవాటు కాదు, లోపల పెట్టిన పరిస్థితులు బాగా. అలాంటి పరిస్థితుల్లో సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘాలు నిర్మిస్తూ ఉన్నారు. నాతో పాటు పాస్టర్ గారు కూర్చొని చెప్తే నా వయసు కూడా ఉండదు, అతను ఇంకా చిన్నవాడే. మా వయసులో వచ్చి గన్ను పెట్టేశాను. ఆనేస్తావా మానేవా? నీకు గన్ను పెడితే వచ్చే ఆదివారం వస్తావా? వస్తావా? గన్ను పెడితే వస్తే మంచిదే. అంత స్థాయి బెదిరింపు. నీకు ఎవరైనా గన్ను పెడుతున్నారా? ప్రార్థన పోతే అంటే నీకు ఇంకా అయిపోయావని పెడుతున్నారా? రావట్లేదు. ఆడ గన్ను పెట్టాడు భాష గారికి. ఆయన అన్నాడంట, అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన దేవుడి దయ వల్ల బ్రతికితే ఆయన పని చేస్తా. చంపుతారా? చంపుకోండి, నేను చేసేది ఏమి లేదు అంతే. ప్రార్థన పెడితే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, చాలా హార్డ్ మాటలైన దేవుని బియ్యం లేవు ఇంట్లో. 25 కిలోలు ఎవరన్నా వేసారా సమాజంలో? రేపు పద్మొక్కలు ఇంట్లో బియ్యం లేదు. 50 కిలోలు ఏ రోజన్నా ఎవడన్నా సమాజం వేస్తారా? మనమేమో సమాజానికి ప్రాధాన్యత ఇస్తాం, దేవుడికి ప్రాధాన్యత ఏమో. దేవుడి మాట అన్నాడు, వాక్యం చెప్పు, వచనం
దీనిలో వెళ్తారు నీతి కోసం, వీళ్ళందరూ ఓకే. వీరు పరలోకంలో ప్రవేశిస్తారని యేసై చెప్పాడు. ఒక వర్షం చెప్పాడు, ఒక పోలిక చెప్పాడు. ఇలా చేస్తే పరలోకానికి వెళ్తారు, లేకపోతే పరలోకానికి వెళ్ళారు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మందిరాల్లో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి పోరు, పాస్టర్లు అందరూ అసలు వారు. సగానికి సగం ఫిల్టర్ అయ్యేది పాస్టర్లే కదా, ఇంకా ఎక్కువ అవుతారేమో. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు, మొత్తం 7:21 అని పిలుచు ప్రతి వాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న మా తండ్రి చిత్తం. ఏంటంట? తండ్రి చిత్తం అంటే ఇష్టం. ఎవరిష్టం? ఎవరిష్టం? ఏ తండ్రి? మా అంతా మాదేం లేదంతా మా నాన్న ఇష్టమే. చివరిదాకా అంతా మా నాన్న ఇష్టం మీద ఉంటుందా? ఉంటుందా? అంతా మా నాన్న ఇష్టం. ఏ నాన్న? ఈ లోకంలో తల్లిదండ్రులు మ్యాక్సిమం పిల్లలు బాగే కోరతారు, వాళ్ళ మాట వినండి లేకపోతే నాశనం అయిపోతారు. ఇది బైబిల్ చెప్తున్న మాట. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ తల్లి చెప్పే బోధ తోసివేయకు, నీ తండ్రి ఉపదేశాన్ని పక్కన పెట్టమాక. చూస్తుంటారు, ఏమయ్యా అమ్మ కాస్త పెందలాడి తిని పడుకోండి అమ్మా, ఎందుకు ఈ టైం దాకా అని అమ్మంటది. ఏమి రోగం తిని పడుకోవడానికి? ఆమెకు ఎందుకంట మేము ఎప్పుడు తింటే మేము ఎప్పుడు పడుకుంటే నీకు రోగం వస్తే రేపు ఏడిచేది ఎవరు? ఆమెకెందుకు ఎవరు? మరి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు కూడా టైం దొరికితే చాలు మిమ్మల్ని నన్ను చూడాలి. మీ నాన్న వేరేగా మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళు వేరేగా మాట్లాడుతున్నారు కాబట్టి వేరేగా ఉందాం పడుకుంది అంటారా? మళ్ళీ పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎత్తుకునేది ఎవరు? ఆమె ఎత్తుకోవాలి, ఆమె కడగాలి, ఆమె తొడవాలి, ఆమె ఓదాలి. అమ్మొద్దు, అమ్మ అసలు అమ్మొద్దు, అత్తొద్దు, మామొద్దు, వీళ్ళు ఎవరొద్దు. సమస్య వస్తే మాత్రం రావాలి, చెయ్యాలి. ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం నేర్చుకుంటున్నాం? కుటుంబ జీవితాన్ని సరి చేసుకుని చక్కగా ఆనందకరంగా ఉండడం. ద ఫస్ట్ థింగ్ అదే. మనము మన కుటుంబాలు సాక్ష్యాలు బాగుండాలి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు కాదు కానీ ఎవరి చిత్తం, ఎవరిష్టం? మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ, మన ఈ ఇష్టాలు కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం. ఇది ఎవరిష్టం? దేవుడి ఇష్టం. దేవుడి ఇష్టం. అలా ఈ ఇష్టాన్ని చేయకుండా నేను అవి చేశాను ఈ చేశానంటే సార్లే పోయి అంటాడు. ప్రభు నేను పాటలు పాడలే ఆ రోజు, అలారం నేనే కదా తెచ్చింది, క్రిస్మస్ కేక్ నేను కదా తెచ్చింది ఆ రోజు, మనల్ని చివరికి పానకం నేనుగా తయారు చేయించింది ఆ రోజు చర్చి మొత్తానికి. అని లెగితే ఏం చెప్పుకుంటున్నారు ఎక్కడ చూసినా? నేను ప్రార్థన అంటే సెమీ క్రిస్మస్ అంటే నేను 3000 ఇచ్చింది నేను కాదు. మనుషులకి ఇవ్వస్తున్నాయి కానీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడని ఏ రోజున ఆలోచించామా? కన్ను ఎంత ఒక్కోటి ఎంత కన్ను పీకితే 2 ఇచ్చాడుగా. 2 ఉన్నాయా? కిడ్నీలో ఒకటే ఉందా? 2 కాళ్ళు ఉన్నాయిగా. అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి కదా. ఇన్ని ఇచ్చాడు కదా. అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి నేనేదో ఇచ్చాను, నేనేదో చేశానని మన ఇష్టానుసారంగా ఉన్నాం. క్రిస్మస్ సందర్భంగా ఒకటే మాట, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎలా వినాలి అంటే మరియ మారు మాట్లాడకుండా ఎలా విన్నదో అలాంటి పొజిషన్ అయినా సరే దానికి లోబడితే మనం అనుకుంటాం ఆ టైంకి మరియకి అది ఎంత హార్డ్గా ఉందో, యోసేపుకి అది ఎంత హార్డ్గా ఉందో, గొర్రెల కాపర్లకు అది ఎంత కష్టంగా ఉందో. జ్ఞానులు దేవుని మార్గంలో నడవడం. రాజు మాట వినకుండా రాజు ఏమన్నాడు? ఇటు పోయి ఇట్లా అంటురా బాబు అన్నాడు. నాకు చెప్పండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి చెప్పారా? ఎవరు మాట విన్నారు? ఇటు రాజు మాట, ఇటు దేవుని మాట. జ్ఞానులు ఎవరు మాట విన్నారు? దేవుడి మాట వింటావా, రాజు మాట వింటావా? చెప్పండి, ఎవరు మాట వింటావా? ప్రార్థనకి ఏం వెళ్తావులే కానీ ఈరోజు నీతో మాట్లాడాలరా అని ఎమ్మెల్యే ఏదో పిలిచాడు అనుకోదు. వాడేమంటాడు? అమ్మా నన్ను పిలిచాడు, మనమే కదా, నన్ను పిలిచాడు, నన్ను పిలుచుకోండి. ఏముంటది? నేను ఒక రోజు ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు కూడా చెప్పారు, సీఎం గారు పిలుస్తున్నారు, ఖచ్చితంగా ఆదివారం రావాలి చెప్పాను. నేను రానని చెప్పాను. ప్రార్థనకి వెళ్ళకుండా ఏంది ఆయన చుట్టూ తిరుగుతారు. ఏంది ప్రార్థన పక్కన పడేసి రావటం కుదరదండి. నన్ను పిలిపించారు. పిలిపిస్తే ఆడ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఐజీ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నాడు. ఏం రాలేదు. ఆదివారం మేము ప్రార్థనకి వెళ్తాం.
ఆయన పని చేయాలి. అత్యవసరమైతే అయిపోయాక వస్తా, అత్యవసరమైతే, లేకపోతే తెల్లారి వస్తాం, అంతే. దేవునికి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇస్తావా? మరియలాగా ఇస్తావా? యోసేపు లాగా ఇస్తావా? గొర్రెల కాపర్లు జ్ఞానులాగా ఇస్తారా? ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, దేనికి తల ఉంచాల్సిన పని లేదు. క్రిస్మస్ స్టోరీలో డేర్ అండ్ డాషింగ్ డెసిషన్స్ ఉన్నాయా? క్రిస్మస్ స్టోరీలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని దేవుని మాటకు లోబట్టం ఉందా లేదా? నీ దగ్గర ఉందా డేరు? నీ దగ్గర ఆ ధైర్యం ఉందా? ఉంటే నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే ఉంటుందా? నేను ఎవరు మాట్లాడిన అందరూ అంటారు, ఎవరు మాట్లాడి ఎందుకు వినాలి? దేవుని మాట వినాలి. ఆయన మాట వినకపోతే నష్టం జరిగింది గ్యారెంటీ. అందరూ దేవుని మాట వినాలి. అల్టిమేట్గా వింటే ఏమవుతుంది? ఆశీర్వాదం. కాబట్టి మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ సందర్భంగా కుటుంబాల్లో ఏమీ లేవో, ఏ ఆశీర్వాదాలు మనం కోరుకుంటున్నాం అవి రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని మాట వినాలి. ఎంత కష్టమైన అయినా ఒక్కోసారి దేవుడు నీకు కూడా చెబుతాడు, అన్ని అమ్మిరా అంటాడు. ఉదాహరణగా అప్పుడు వింటామా? సార్ ఇంటికి వెళ్ళి అన్ని అమ్మేసి వచ్చా ఇంక వెళ్ళిపోదాం అని అన్నాడు అనుకో, రెడీయా? అవుతాం? అంత ఈజీయా అది? ఆ మనసు కలిగి ఉండండి. దేవుడు అలా చెప్పడు. ఒకవేళ ఆయన అంతగా నిన్నే కోరుకుంటే, అమ్మ నువ్వు రామ్మా అని నిన్ను కోరుకుంటే నీకెంత గొప్ప భాగ్యం అది అన్నా కదా? సెలక్షన్లో, దేవుడి సెలక్షన్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అన్నాడు అనుకో దేవుడు, సంతోషపడతారా? సంతోషపడతారా? దేవుడు సెలెక్ట్ చేయకపోతే బాధపడాలి కదా. ఎంసెట్లో ర్యాంకు రాకపోతే ఏడుస్తారు, నీటిలో ర్యాంకు రాకపోతే ఇంక అసలు ట్యాబ్ తిరుగుతూ ఉంటుంది, అవునా? పండగ కొనాల్సినవి కొనకపోతే ఇంక అసలు మామూలుగా ఉండదు ఇంట్లో. ఈ లోక సంబంధమైన వాటి కన్నీళ్ళు నాయన కుండలు గారిచేస్తా ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం ఎంత తెగింపు కలిగి ఉన్నాం. దేవుడు చెప్తే ఏదైనా చేస్తా అనే మైండ్ నీలోనికి వస్తే నీ కోసం దేవుడు ఏదైనా చేస్తా. అలా కాకుండా చూద్దాంలే ప్రభువా, నువ్వు చెబుతా ఉండు, ఆలోచన చేసి చిన్నగా నిర్ణయాలు తీసుకుందాం అన్నావు అనుకో, దేవుడు కూడా అనుకుంటాడు, అమ్మ అడుగుతున్నావు కదా, అడుగు అన్ని అడుగు. నేను కూడా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంది. ఎందుకని? నువ్వు 2 అడుగులు వేస్తే ఆయన ఎన్ని అడుగులు వేస్తాడు? 2 4 వేస్తాడు. నువ్వు అన్ని వెనక్కి వేస్తాంటే ఆయన మాత్రం ముందుకు వేస్తాడా? మరియా డేరుగా ఒక స్టెప్ ముందుకేసింది. వీళ్ళందరూ వేశారు. ఇంకెంతసేపు చెప్పినా ఇంక ఇదే ఒక్కటే మాట. ఏమిటది? ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే నిజమైన క్రిస్మస్ ఆనందం నిజంగా హృదయంలో కలుగుతా ఉంటుంది. దేవుని మాట వింటే, లేకపోతే క్రిస్మస్ ఆనందం ఉంటుంది. భోజనాల ఆనందం, కేకుల ఆనందం, రకరకాల ఆనందాలు చెప్పాను, 10 రకాల ఆనందాలు. ఇంక అయ్యే ప్రార్థన అయిపోగానే సినిమాలు షికారులు చేసేవాళ్ళు ఎంతమంది? ప్రార్థన అయిపోగానే ఎవడు ఎంజాయ్మెంట్లో వాడు ఉండేవాడు ఎంతమంది? ప్రార్థన అయిపోగానే మరలా బార్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది? ఇది నిజమైన క్రిస్మస్ ఆనందం కాదు కదా. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏమిటి అంటే ఆయన మాట విని చక్కగా ఆశీర్వదింపబడతా ఉంటే రోజు హ్యాపీగానే ఉంటుంది. ఎవ్రీడే చక్కగా హ్యాపీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ప్రతిరోజు నీకు సంతోషం కలిగింది. కాబట్టి అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో ఒకటే మాట చెప్తాం, ప్రభువా మరియ లాంటి మనసు, యోసేపు లాంటి మనసు, గొర్రెల కాపర లాంటి మనసు, జ్ఞానుల లాంటి మనసు, నీ మాట వినే మంచి మనసు నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను.